హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో అనేది పోస్ట్ చేయడం కొంచెం డిలే అయిపోయింది. లాస్ట్ బ్లాగ్ చూసినట్టయితే భద్రాచలం టెంపుల్, ఇప్పుడు వచ్చి పాపికొండలకి స్టార్ట్ అయిపోయాము. అండ్ మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టే 7 o'clockకి పికప్ చేసుకుంటారని చెప్పాను కదా. సో వాళ్ళు మనకి కాల్ చేసి అక్కడ పిక్ చేసుకుంటారు, మనం ఎక్కడ అని చెప్తే అక్కడ. సో అక్కడి నుంచి మనకి బోటింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. మనకి బోటింగ్ పాయింట్ వచ్చి పోచవరం, అక్కడి నుంచి అనేది మనకి బోట్ స్టార్ట్ అనేది అవుతుంది. అండ్ ఇది ట్రిప్కి వచ్చినట్టయితే మనకి 1 day ట్రిప్ ఉంటుంది, 2 day ట్రిప్ ఉంటుంది. 1 day అయితే మనము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయిపోతాము. 2 days అయితే మనం నైట్ అక్కడే స్టే చేసే ఆప్షన్ ఉంటుంది. రిసార్ట్స్ ఉంటాయి, కొల్లూరు బ్యాంబూ హట్స్ అని ఉంటాయి. సో మనం అక్కడ బోట్ అనేది స్టాప్ చేస్తుంది ఆఫ్టర్నూన్. అక్కడ మనము స్టే చేసి రిటర్న్ మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ బోట్ అనేది పికప్ చేసుకుంటుంది. అది వచ్చి 2 day ట్రిప్. 1 day ట్రిప్కి అయితే మనకి 1250 rupees పర్ హెడ్. అంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నేను ఏపీ టూరిజంలో బుక్ చేసుకున్నాము. మేము వచ్చైతే 1 day ట్రిప్కి వెళ్ళాము. మనకి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 1050 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ మేము ఇక్కడ సపరేట్గా మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో వచ్చాము కదా. సో ఆటో అతను 250 rupees ఛార్జ్ చేశారు. సో టోటల్లీ వచ్చి 1250 rupees మనకి పర్ హెడ్. అడల్ట్కి అయితే, చిల్డ్రన్కి అయితే 850 rupees. మనకి ఈ ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ ఇంక్లూడెడ్ ఉంటుంది. సో మీరు కూడా బుక్ చేసుకోండి. లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బోర్డ్స్ రెండు ఉంటుంది. ఆన్లైన్లో చేసుకోకపోయినా కానీ పర్లేదు. మనం భద్రాచలం, ఒకవేళ మీరు కనుక భద్రాచలం టెంపుల్ దగ్గర చుట్టుపక్కల ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ ప్రైవేట్ వాళ్ళకి చాలా ఉంటాయి, ప్రైవేట్ బోర్డ్స్. సో అక్కడ వాళ్ళే మనకి ఆప్షన్స్ ఇస్తారు, గైడ్ చేస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి. సో చాలామంది అయితే డైరెక్ట్ బుక్ చేసుకున్నారు. మాకు తెలియక నేను ఆన్లైన్లో బుక్ చేశాను. అండ్ మనం వచ్చి బోర్డింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు అంకుల్ వాళ్ళు. ఆటో ఆర్ వ్యాన్స్, మీకు కనుక ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్లో కూడా రావచ్చు. ఇదే వచ్చి మనకి బోట్ పాయింట్ స్టార్టింగ్ పోచవరం. అండ్ మనకి ఇది రాజమండ్రి నుంచి కూడా రావచ్చు అండ్ భద్రాచలం నుంచి కూడా రావచ్చు. మేము వచ్చి భద్రాచలం నుంచి పోచవరం బోర్డింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎక్కాము. అండ్ మనకి ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అనేవి ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అండ్ మెయిన్ ఒకటి ఆధార్ కార్డ్ అడుగుతారు. ఎంతమంది ట్రావెల్ చేస్తున్నామో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. నాకు తెలియక నేను జిరాక్స్ తీసుకెళ్ళలేదు. అక్కడ వెళ్ళి ఆ షాప్స్లో జిరాక్స్ ఆప్షన్ జిరాక్స్ తీపించుకొని మళ్ళీ వచ్చాను. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బోట్స్ చూస్తున్నారు కదా. మేము వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లలు అనుకుంటా ట్రిప్కి వచ్చారు, చాలామంది ఉన్నారు. నాకైతే వాళ్ళని చూస్తే నా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి. అండ్ మేము వచ్చి ఇదే బోట్, హరిత బోట్. ఈ అన్న వాళ్ళే దాన్ని రైడ్ చేసేది. అండ్ మనకైతే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ అన్న వాళ్ళకి ఫామ్స్, టికెట్స్ అవన్నీ చూపించాక మన ఫామ్ అనేది ఫిల్ చేయించుకుంటారు. మన ఆధార్ కార్డ్ జిరాక్సెస్ అనేవి కూడా తీసుకుంటారు. సో బోట్లోకి ఎంటర్ అయిపోయాం కదా. ఇది వచ్చి లోయర్ డెస్క్. కింద మనకి ఎంటర్ అవ్వగానే మనకి అనౌన్స్ చేస్తుంటారు బోట్లో. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేసేసారు. టీ, టమాటో చట్నీ, పల్లీ చట్నీ, ఉప్మా అండ్ ఇడ్లీ పెట్టారు. వైఫై ఆన్ చేసుకుంటాను. అలాగే మనకి సిగ్నల్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఓకేనా? ఎంజాయ్ చేస్తారా? ఇలా చేస్తామని లేకుంటే సార్ గట్టిగా లేదు సార్. హ్యాపీగా ఇవాళంతా కూడా బిగ్ బాస్. సో వచ్చేటువంటి స్టూడెంట్స్ అలాగే బీచర్స్ అలాగే వితౌట్ మ్యారేజ్ టికెట్ లేకుండా ఎవరు కూడా సో బోర్డు కిందకి వెళ్ళరాదు. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఫొటోస్ నుండి వీడియోస్ తీస్తూ ఉంటారు. సో ఫొటోస్ వీడియోస్ తీయండి, కానీ ఫొటోస్ వీడియోస్ తీసిన తర్వాత మనకి ప్లేసెస్ కూడా కూర్చోవాలండి. ఓకేనా? సో అలాగే బోర్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి అలాగే చూడండి, బోర్డు రన్నింగ్ లో లెఫ్ట్ లో రైట్ లో రైలింగ్స్ ఎవరు దిగడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి చాలా పెద్ద బోర్డు అండి. లెఫ్ట్ లో రైట్ లో రైలింగ్స్ ఓపెన్ గేట్స్ ఎక్కువ. అలాగే బాధ్యత నింపేస్తారు. ఓకేనా? సో బోర్డు కూడా బయలుదేరుతుంది. ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి. అందరూ వచ్చారు లేదా, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కలిసి మీ బంధువులు, మీ మిత్రులు అందరికీ రామయ్యని దర్శించుకొని వచ్చింటారు. మరొకసారి ఆ రామయ్యని దర్శించుకొని ఇక్కడ నుంచి మనం వేరే యాత్ర కొనసాగిద్దాం. అది ఎలాగంటే, నేను జై
శ్రీరామ్ అంటేనే ప్రతి ఒక్కరు గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పాలి సార్. ఎవరు చెప్పకపోయినా మధ్యాహ్నం లంచ్లో పప్పు తగ్గిస్తారు. సాంబార్లో ముక్కలు ఉంటాయి సార్, బెండకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు. మీకు తగ్గించు, పంచులు ఎక్కువ తగ్గించు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే, అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎక్కడ గోదావరిలో మన జర్నీ కొనసాగుతుంది. అండ్ ఈ గోదావరి మాత ఆశలు కూడా తీసుకున్నాం. అది ఎలాగంటే నేను గోదావరి మాత కంటే ప్రతి ఒక్కరు గట్టిగా చేయని చెప్పాలి సార్. ఎవరు చెప్పకపోయినా మనకి రైట్లో అక్కడ చూడండి లొకేషన్ బాగుందా, అక్కడ దింపేస్తారండి. పరుగుడాన్ని పెట్టేసేలా పరిగెత్తుకు రావాల్సింది. అక్కడ గట్టి చెప్పాలి. ఓకేనా? గోదావరి మాతకి, గోదావరి మాతకి, మా డ్రైవర్ గారికి. ఎందుకంటే हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ को प्रेमानंद అలాగే ఇక్కడ నుంచి మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి పేరంటాలపల్లి అంటే శివాలయం టెంపుల్. అక్కడికి చేరుకోవడానికి మనకి 1 అవర్ జర్నీ ఉంటుంది సార్. ఈ 1 అవర్ పాటు కూడా మనకి చూడవలసిన ప్లేసెస్ అంటూ కూడా ఏమీ లేవు. మనకి 1 అవర్ తర్వాత మనకి చూడవలసిన పాపికొండలు టెంపుల్ 1 అవర్ తర్వాత స్టార్ట్ అవుతాయి. అంటే ఈ 1 అవర్ పాటు కూడా చాలా మంది మోడీగా ఉన్నారు కాబట్టి మీ అందరికి ఎటువంటి బోర్పులు కలగకుండా మనకు బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి మనం బోట్ స్టార్ట్ అయ్యేటప్పుడు. అండ్ మనకి 1 అవర్ వరకు ఎక్కడ స్టాప్ అనేది ఉండదు. ఫస్ట్ స్టాప్ వచ్చి పేరంటాలపల్లి అనే చిన్న విలేజ్. అక్కడ మనకి శివుడు టెంపుల్ ఉంటుంది. అక్కడ బోట్ అనేది స్టాప్ చేస్తారు. శివుని టెంపుల్ దర్శనం చేసుకుని రావచ్చు. అండ్ ఇది వచ్చి పాపికొండలు అయితే కాదు, ఈ కొండల నుంచి పాపికొండలు అనుకున్నాను నేను. 1 అవర్ తర్వాత మనకి పాపికొండలు అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ వ్యూ అయితే సూపర్ ఉండే, అసలు ఫోన్ అనేది జస్ట్ చేయగలరు. అండ్ ఒక్కసారన్నా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అని కూడా చెప్పొచ్చు, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. మనకి 1 అవర్ బోట్లో ఎటువంటి బోర్ కొట్టకుండా ఈ అన్న వాళ్ళతో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. డాన్సెస్ చేశారు, స్కిట్స్ పెట్టారు, చిన్న చిన్న పిల్లలకి గేమ్స్ పెట్టారు, ఆంటీ అంకుల్స్తో డాన్స్ చేయించారు, అమ్మాయిలతో కూడా డాన్స్ చేయించారు. మంచిగా అనిపించిండే. సో మనకైతే ఎటువంటి బోరింగ్ అనేది అయితే ఉండదు. అండ్ ఇక్కడ వచ్చి ఒక ఆంటీ అంకుల్కి పెళ్ళి చేశారు ఈ అన్న వాళ్ళు. మస్తు క్యూట్ అనిపించింది. ఆంటీ అంకుల్ వాళ్ళకి కూడా సేమ్ మా మమ్మీ వాళ్ళ ఏజ్, లైక్ 25 years అయిందంట ఆంటీ అంకుల్ మ్యారేజ్ అయ్యి కూడా. వాళ్ళకి కొత్తగా పెళ్ళి చేస్తారంట. బాగా అనిపించింది నాకైతే. సో అదే రికార్డ్ చేశాను, మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్లో ఉన్నారు కదా మా మమ్మీ డాడీ. మ్యారేజ్ అయ్యి 27 years అవుతుంది వీళ్ళకి. ఇప్పుడు నేను వీళ్ళని డాన్స్ కాక కప్పులు డాన్స్ చేశాను. మాకైతే ట్రిప్ మొత్తంలో బాగా నచ్చింది వీళ్ళిద్దరి డాన్స్. అండ్ మీలో ఎంతోమంది ఇష్టం డాడీ వాళ్ళని ఇంత హ్యాపీగా చూడడం ఫస్ట్ టైం. అండ్ మేము మా చందు అదే అనుకున్నాము. ట్రిప్కి వచ్చినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ మధు అని చెప్పి అంటుండే మా చెల్ల. అండ్ ఇది వచ్చి వాళ్ళ డ్యాన్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఆంటీ వాళ్ళని లైక్ నో ఏజ్ లిమిట్ అందరినీ అమ్మమ్మ వాళ్ళు ఆంటీస్ యాస్ యంగ్ జనరేషన్ అందరినీ పిలిచారు అండ్ వీళ్ళకి ఒక డాన్స్ అండ్ ర్యాంప్ వాక్ పెట్టారు. సో ఇది చూసి ఎంజాయ్ చేయండి. అలాగే చిన్న చిన్న మినీ బోట్స్ మనకు చిన్న చిన్న మినీ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ చిన్న చిన్న మినీ బోట్స్ తో వీళ్ళకి పవర్ సప్లై. అలాగే వీళ్ళకి పవర్ ఎలాగంటే అంటే విలేజెస్ అన్ని కూడా తెలంగాణలో ఉన్నప్పుడు భద్రాచలం మైడిగా సంస్థ వారు వీళ్ళకు సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ అందించారు. సోలార్ సిస్టమ్ ద్వారా గుట్టుపైన ఒక బిల్డింగ్ కనిపిస్తుందా, ఆ బిల్డింగ్ కింద సోలార్ లైట్స్ కూడా ఉన్నాయి. ఆ సోలార్ లైట్స్ తోనే వీళ్ళకి పవర్ ఉంటుంది. ఆగస్టు టైం ఫ్లడ్ ఎక్కువగా వచ్చినప్పుడు విలేజెస్ అన్ని కూడా పూర్తిగా మునిగిపోతాయి సార్. ఆగస్టు టైం ఫ్లడ్ ఎక్కువగా వచ్చినప్పుడు విలేజెస్ అన్ని కూడా పూర్తిగా మునిగిపోతాయి. ఒకప్పుడు ఈ విలేజ్ మొత్తం కూడా కిందే ఉండేది సార్. అక్కడ ఇల్లు చాలా ఇల్లు పడిపోయినాయి చూడండి, ఇక్కడే ఉండేది సార్. ప్రతి ఇయర్ ఫ్లడ్ వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నవారందరూ కూడా పైన గుట్ట పైన ఇల్లు వేసుకున్నారండి. వాళ్ళు ఆ గుట్ట పైన ఇల్లు వేసుకున్నారు. అలాగే ఇక్కడ నుంచి మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి పేరంటాలపల్లి. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి మారేడుమల్లి. ఇది ఒక చిన్న విలేజ్. మనకి ఒక 1/2 కిలోమీటర్ అలా నడిస్తే చిన్న శివాలయం అనేది ఉంటుంది. అండ్ మనకు ఆల్రెడీ చెప్పారు కదా వాళ్ళు కూడా బోట్లో 1 hour తర్వాత ఒక విలేజ్ వస్తుంది అని. సో అదే ఇది. అండ్ మనకు అక్కడ శివాలయంలో నో ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌడ్. సో నేనైతే లోపల ఏ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయలేదు, జస్ట్ బయట వరకు క్యాప్చర్ చేశాను. అండ్ మనకి ఇలా వేలో నడుచుకుంటూ వెళ్తే చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా ఈ ఆంటీ వాళ్ళు బ్యాంబూ స్టిక్స్తో ఇలా బుట్టలు, ఫ్లవర్స్, షో పీసెస్ అన్ని తయారు చేసి అమ్ముతున్నారు. ఆ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి వచ్చి 50 రూపీస్. బాస్కెట్స్ అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో చార్జ్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ విలేజ్లో చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, ఎక్కువ కూడా లేవు, చిన్న చిన్నవే. అండ్ వాళ్ళు ఇలా టూరిస్ట్ వాళ్ళు వస్తే వాళ్ళకి అవి సేల్ చేసి అండ్ మనీ సంపాదిస్తారు అని చెప్తున్నారు అక్కడ. అండ్ ఇది వచ్చి దారి, అక్కడ వ్యూ బాగుంది కదా అన్నట్టు నేను కొన్ని వీడియో క్లిప్స్ అనేవి తీసాను. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా అవే ఇల్లులు. బ్యాంబూ స్టిక్స్తో మనకి బోట్ షేప్లో, హౌసెస్ షేప్లో, బాస్కెట్స్ అలా చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళు. సో వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ఫుల్ లాగా ఉంటుంది కదా, సో అలా చేసి అమ్ముకుంటున్నారు వాళ్ళు టూరిస్టులకి. అండ్ ఇది వచ్చేసి ఇంకా టెంపుల్ దగ్గరలో. అండ్ మనకి ఇక్కడ టెంపుల్ ముంగడనే ఇట్లా చిన్న వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. అక్కడే మనము కాళ్ళు చేతులు కడుక్కొని గుడిలోకి వెళ్ళాలి. అండ్ మనకి గుడి లోపల ఏంటంటే గంట ఒకటేసారి కొట్టాలి ఉన్నారు. సో అదొకటి. ఇంకా దర్శనం అయిపోయింది, మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. అండ్ మేము బోట్ వచ్చేటప్పుడు లైక్ గుడికి వచ్చేటప్పుడు అక్కడ మనకి బ్యాంబూ చికెన్ అనేది మన కొనుక్కోవచ్చు. సో మేము అక్కడ ఆర్డర్ చేసి వచ్చాము. 150 రూపీస్ ఒకటి. సో ఇక్కడ అదే తీసుకుంటున్నాము, చందు అదే తీసుకుంటుంది. అండ్ నేను వచ్చి ఇది సెకండ్ టైం రావడము పాపికొండలో. 2018లో నా బీటెక్ 4th ఇయర్లో ఫ్రెండ్స్తో వచ్చాను ట్రిప్కి. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వచ్చాము మేము. అప్పుడైతే నైట్ కూడా స్టే చేసాము. కొల్లూరు బ్యాంబో హట్స్ అని చెప్పాము కదా, అక్కడ స్టే చేసి ఉండే. ఈసారి అయితే ఓన్లీ 1 day ట్రిప్ ఇది ఫ్యామిలీతో. అండ్ ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత నేను మళ్ళీ పాపికొండలకి రావడము. టేస్ట్ వైజ్ అయితే బాగుంది ఇది. అప్పుడు నేను 4-5 years బ్యాక్ వచ్చాను కదా, అదైతే మన ముందే లైవ్గా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు, మనం ఆర్డర్ ఇచ్చి వెళ్ళి వచ్చే వరకు ఇలా ఇస్తున్నారు.
ఇంకా బ్యాంబూ చికెన్ తీసేసుకొని మేము బోట్లోకి రిటర్న్ అయిపోయాము. అండ్ బోట్ అనేది మనకు ఓన్లీ 20 minutes స్టాప్ చేస్తారు. బోట్లోకి రాగానే మనకి లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ బోట్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. మనకి లంచ్లో రవ్వ కేసరి, పులిహోర, వైట్ రైస్, పప్పు అండ్ మిల్లిమేకర్ కర్రీ, సాంబార్ అండ్ ఒక కర్డ్ పెట్టారు. అండ్ చిప్స్ కూడా పెట్టారు. ఫుడ్కి వస్తే అయితే బాగుండే. అండ్ ఇంకా బోట్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ నుంచి పాపికొండలు అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ వ్యూ అయితే మస్తు ఉండే. అసలు ఫోన్ అయితే జస్టిసే చేయలేదు వ్యూకి. చుట్టూ ఆ వాటర్, గోదావరి నది, కొండలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో అసలు ఆ సన్సెట్. అప్పుడు కొల్లూరు అనే విలేజ్ లో ఒక 150 కుటుంబాలు పైగా ఉంటుంది, 150 ఫ్యామిలీస్ పైగా ఉంటుంది. కానీ ఈ విలేజ్ కి ఎటువంటి రోడ్ వే కానీ, పవర్ సప్లై కానీ, వైద్య సదుపాయం కానీ, విద్యుత్ సదుపాయం కానీ లేనిది విలేజ్. అండ్ ఈ విలేజ్ ని ఎక్కువగా ఇక్కడ నైట్ టైం ఇక్కడ స్టేయింగ్ చేయడానికి ఇక్కడ రిసార్ట్స్ ఉండేవి. ఇక్కడ నైట్ టైం ఇక్కడ స్టేయింగ్ చేయడానికి అండ్ రిసార్ట్స్ ఉండేవి ఇక్కడ. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లడ్ కారణంగా రిసార్ట్స్ అన్ని పడిపోయాయి సార్. అండ్ ఇప్పుడే రీఓపెనింగ్ చేస్తున్నారు అండ్ వాటిని వర్క్ చేస్తున్నారు. అండ్ త్వరలో రీఓపెనింగ్ అవుతాయి. అండ్ ఇక్కడ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుందంటే टुडे 4 o'clock దింపేస్తే టుమారో 4 o'clock పికప్ ఉంటుంది. టుడే 4 o'clock దింపేస్తే టుమారో 4 o'clock పికప్ ఉంటుంది. అండ్ ఇక్కడ దింపేసిన తర్వాత మీకు రిసార్ట్ చూపిస్తారు. అండ్ రిసార్ట్ చూపించిన తర్వాత ఈవినింగ్ టైం జంగిల్ వాక్ తీసుకెళ్ళచ్చు. ఈవినింగ్ టైం జంగిల్ వాక్ తీసుకెళ్తారు. నైట్ టైం ఫైర్ క్యాంప్ ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. అండ్ ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ మనం ఫుడ్ అరేంజ్ చేస్తుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ మనం ఫుడ్ అరేంజ్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత మరి ఆఫ్టర్ లంచ్ తర్వాత అండ్ బోట్లోకి రావడానికి పర్మిషన్ ఇస్తారు. అండ్ ఆ విధంగా ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది ఆ విధంగా. అండ్ ఇవి వచ్చి పాపికొండలు. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే బోట్ అనేది టర్న్ చేసుకొని మళ్ళీ మనకి డ్రాప్ పాయింట్ ఎక్కడ సేమ్ మార్నింగ్ ఎక్కడ పిక్ చేసుకున్నామో అక్కడే డ్రాప్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ క్లియర్గా వేవ్స్లో తెలుస్తుంది బోట్ అనేది టర్నింగ్. సో ఇదే మనకి లాస్ట్ పాయింట్. లైక్ భద్రాచలం నుంచి పాపికొండలు వచ్చిన వాళ్ళకి అంటే ఇంకా అదే ఎండింగ్ అనమాట. అక్కడ నుంచి రిటర్న్ అయిపోతుంది మనకి. అండ్ అసలు వ్యూ అయితే క్రేజీ ఉండే. ఒక్కసారన్నా వెళ్ళాల్సిన ప్లేస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా పోలవరం డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ అయితే మనకి పాపికొండలు ఉండవు, మునిగిపోతాయి అని అంటారు కదా. సో అది ఎంతో నిజమో నాకు తెలియదు, జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అప్పుడు లోపు ప్రతి ఒక్కరు ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అయితే పాల్గొండలో చూడండి, తీయండి. అయ్యే దగ్గరికి వస్తే చూడండి, వీడియో పెట్టండి, బాగుంటుంది. ఇక్కడ నుంచి పట్టుకోండి, ఇక్కడ నుంచి పట్టుకోండి. మీరు ఎలాగ వచ్చింది మేడం, అక్కడ పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి. అది వీడియో పెట్టండి, ఇలా పెట్టి. ఇది బ్యాక్ సైడ్ చూసారా చిన్న బోట్. ఇది ఏంటంటే సేఫ్టీ పర్పస్ పెట్టారు, ఎమర్జెన్సీ కంట. అండ్ పైకి వచ్చేసాను. ఇంకా జస్ట్ ఇలా కొన్ని మనం బోట్ రైడ్ చేస్తున్నట్టు కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుందాము అన్నట్టు వచ్చాను, వేరే వాళ్ళు కూడా తీసుకుంటుంటే. ఇంకా ఇది వచ్చి రిటర్న్. ఇంకా ఈవినింగ్ మనకి అరౌండ్ 3:30 to 4 మధ్యలో మనకి డ్రాప్ చేసేస్తారు రిటర్న్. అండ్ ఈ అన్న వాళ్ళందరూ వచ్చి ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చారు. లైక్ మస్తు ఎంజాయ్ చేశారు ఈ అన్న వాళ్ళు అయితే. ఇలా ఫ్రెండ్స్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇంకా మనం డ్రాప్కి వచ్చేసాము. లైక్ బోట్ అనేది ఒడ్డుకు తీసుకొచ్చేసారు. అది స్టాప్ చేశాక దిగమని చెప్పి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి మనల్ని దింపుతారు. ఈక్వల్గా అటు సైడ్ నుంచి అండ్ ఇటు సైడ్ నుంచి. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నారు. సో ఎటువంటి భయం లేదు. మా మమ్మీ అయితే వద్దు అని భయపడింది. బోట్ అంటే ఒక మార్నింగ్ టు ఈవినింగ్ అంటే ఒకప్పుడు ఇలా యాక్సిడెంట్స్ అవన్నీ వింటూ ఉంటాం కదా న్యూస్లో. సో అవన్నీ చూసి వద్దు అన్నది. కానీ నేను చందు బలవంతం చేసి మరీ తీసుకెళ్ళాము ఈ ట్రిప్కి. అండ్ ఇది వచ్చి లోయర్ డెక్ ఫస్ట్ చూపించాము కదా, మళ్ళీ క్లియర్గా ఉంటుందో లేదో అని చెప్పి నేను ఇంకోసారి లోపలి నుంచి వెళ్తాను అని చెప్పి షూట్ చేశాను మీకు ఈ క్లిప్. అండ్ ఈవినింగ్ స్నాక్స్ పెట్టారని చెప్పాను కదా, టీ అండ్ కాబూలీ చనా ఫ్రై చేసి ఇచ్చారు. స్నాక్స్ కూడా బాగుండే టేస్ట్. అండ్ మన పాపికొండలు ట్రిప్ ఎండ్కి వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ బోట్ డ్రాప్ చేసేసిన తర్వాత మార్నింగ్ ఏ వెహికల్ మనల్ని డ్రాప్ చేసేదిందో మళ్ళీ ఈవినింగ్ కూడా వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు. అండ్ మార్నింగ్ మనం ఎక్కడెక్కామో అక్కడే దింపేస్తారు. సో ట్రాన్స్పోర్ట్కి మాత్రం ఎటువంటి భయం అయితే లేదు. సో అన్ని బోట్స్ అనేవి ఒడ్డుకొచ్చి నిల్చున్నాయి.